అందరికీ నమస్కారం. ఈరోజు స్వస్థితిలో స్వస్థత అన్న కాన్సెప్ట్ కోసం చెప్పుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజ వారికి ఆత్మ ప్రణామములు. స్వస్థితి అంటే తన యొక్క స్వంత స్థితి. తన స్వంత స్థితి అంటే ఏమిటంటే తానుకు తానుగా ఈ శరీరంలో జరిగే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే స్వంత స్థితిలో మనం చెప్పుకోవాలి. మనకి ప్రమేయం లేకుండా తానంతట తానుగా సొంతంగా ఈ శరీరం సొంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రక్రియలో జీవితం శరీరం నడుస్తూ ఉంది. ఈ యొక్క స్థితిని ఎవరైతే సొంత స్థితిని ఒక సాక్షిభూతంలాగా చూడగలరో, సాక్షిగా ఉండగలరో వారే స్వస్థితిలో ఉన్నట్లు, వారికి స్వస్థత లభించినట్లు. స్వస్థత దేనికి? మన జీవితంలో ఎదురయ్యే శారీరక, మానసిక, ఆర్థిక సంక్షోభాలను, సమస్యలను మనం సొంతంగా పరిష్కరించుకునే శక్తివంతులుగా మారడమే స్వస్థత. మనోవికాసంతో మన లక్ష్యాన్ని చేరుకోవడమే స్వస్థత. ఈ స్వస్థత కావాలంటే అభ్యాస వైరాగ్యంతో కూడుకుని చక్కటి సాధనలో కొనసాగినట్లయితే స్వస్థితిలో స్వస్థత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని అందరూ చూసి లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఎంసీ ఛానల్ను అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.